ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో టొబాకో రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొయ్యలగూడెంలోని తమ పొగాకు వేలం కేంద్ర పరిధిలో అత్యధికంగా 429 రూపాయల పొగాకు రేటు పలకడం పట్ల రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వేలం కేంద్రం అధ్యక్షులు కాకర్ల వివేకానంద తెలిపారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెంలో పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వేలం ప్రక్రియ ద్వారా అత్యధిక రేట్లు పొగాకు రైతులు పొందారని, అందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దేశంలోని రాష్ట్రంలోని కూటమి నాయకులకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి శ్రీనివాస్, ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, మద్దిబోయిన శ్రీనివాస్, కటిక రాధాకృష్ణ, అడప సత్యబాబు తదితర రైతులు పాల్గొన్నారు. అది కూడా మన ఎన్ఎల్ఎస్లో మన బోర్డులో రావడం చాలా గర్వదగ్గన విషయం, చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి మేము ఈ విషయంలో పెనాల్టీలు ఎక్కువ వేసిన మన పుట్ట మహేష్ కుమార్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద పోరాడి రైతులకి చెస్ బాగా తగ్గించి ఈ రోజున చెస్ తగ్గించి మా పొగాకు అమ్ముకోవడానికి వీలు కల్పించిన మన ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఎన్ఎల్ఎస్ పొగాకు కానీ, ప్రధాన పంట అయిన పామాయిల్ పంట కానీ ఈ అప్పలాండ్లో ఎక్కువగా పండుద్దండి. అందులో మెయిన్ ప్రధానంగా టొబాకో. ఈ టొబాకోకి 430 రూపాయలు అత్యధిక ధర కల్పించడం అనేది మా రైతుల్లో చాలా ఆనందదగ్గ విషయం. ఎన్ఎల్ఎస్ రైతాంగం మరి మనవి చేసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంతో మరి ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాల బట్టి పొగాకు రైతాంగం ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఏడు అత్యధికంగా మంచి రేటు, ఫస్ట్లో సంక్షోభం పట్ల 290తో సంక్షోభంతో నడిస్తే మేము అందరం బెదిరిపోయాం. కానీ లాస్ట్కి ఈ గవర్నమెంట్ యొక్క సపోర్టు, వాజ్పేయి గారి గవర్నమెంటు, కూటమి నాయకుల గవర్నమెంట్తో సపోర్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు నాయకత్వంతో మరి పొగాకు రేట్లు చక్కగా పడినాయి. రైతాంగం చాలా ఉత్సాహంగా ఉన్నాం. అలాగే పొగాకు బోర్డు తరపున ఉన్న నాయకులు, ఈడీ గారు అందరూ కూడా సపోర్ట్ చేసి మా రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. వేరే పంటల కంట ఈ టొబాకో బోర్డు రైతాంగం ఎక్కడా ధర్నాలు చేయకుండా శాంతియుతంగా మేము మీద అభ్యర్థన చేస్తూ మా యొక్క ప్రతిపాదనలు మీరు తీసుకుని మాకు మంచి రేటు ఇచ్చినందుకు మేము ఈ రోజున సంతోషంగా ఉండి మరి మోడీ గారికి, కూటమి గవర్నమెంట్కి పాలాభిషేకం చేస్తూ ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నామని సంతోషంగా తెలియపరుస్తూ గర్వపడుతున్నాం. చాలా పారదర్శకంగా ఉండేది ఒక టొబాకో బోర్డులోనే రైతులకి పారదర్శకంగా జరుగుతుంది. ఈ విషయం చెప్పడానికి మరొకసారి సంతోషిస్తూ మా టొబాకో బోర్డుని మేము అప్రిషియేట్ చేసుకుంటూ, మా కూటమి నాయకులను అప్రిషియేట్ చేసుకుంటూ, కూటమి నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాలాభిషేకం చేసాం. అలాగే మా ఈడీ గారికి, మా చైర్మన్, టొబాకో బోర్డు చైర్మన్ గారికి, ఈడీ మేడం గారికి, అలాగే మా ఎంపీ గారు పుట్ట మహేష్ గారికి, పురంధేశ్వరి గారికి మరొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి నా థ్యాంక్స్ చెప్పుకోవాలి.